హాయ్, ఇవాళ వీడియోలో మనం గ్రానీ స్క్వేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్రానీ స్క్వేర్ కోసం ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్ వేసుకోవాలి. మ్యాజిక్ సర్కిల్ వేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి 1 చైన్, 2 అండ్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత 2 డీసీస్ వేయాలి. అదే సర్కిల్లోనే ఇన్సర్ట్ చేసి 2 డీసీస్ వేయాలి. 1 and 2 డీసీస్ వేసిన తర్వాత 2 చైన్స్ వేయాలి. సో 2 చైన్స్ వేస్తే అది కార్నర్ కింద, చైన్ వేసింది కార్నర్ కిందికి వస్తుంది. ఫస్ట్ లైన్లో ఒకటే మనం ఇలా ఫస్ట్ డీసీ క్లస్టర్ అంటాం. 3 చైన్స్ 2 డీసీస్ని కలిసి క్లస్టర్ అంటాం. తర్వాత నుంచి చైన్ రావు, ప్రతిసారి 3 డీసీస్ వేసుకుంటాం. ఎవ్రీ 3 డీసీస్ని టుగెదర్ చేసి మనం క్లస్టర్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇలా 2 చైన్స్ 4 క్లస్టర్స్ ఫస్ట్ రౌండ్ కోసం వేసుకోవాలి. సో ఇప్పుడు మనకు సెకండ్ క్లస్టర్ అయిపోయింది. 2 చైన్స్ వేసాం. 2 చైన్స్ వేసిన తర్వాత థ్రెడ్ను కొంచెం టైట్గా ఇగ్గుకుంటూ మనం థర్డ్ క్లస్టర్ కూడా వేసుకోవాలి. 1 2 and 3. Again 2 chains, 1 2. Again 3 DCs, 1 2 and 3. Again 2 chains, 1 2. ఇప్పుడు థ్రెడ్ని టైట్గా ఇగ్గేసి హోల్ కనిపించకుండా మనం టైటన్ చేసుకోవాలి. చూడండి, 2 చైన్ గ్యాప్స్ 4 క్లస్టర్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు హోల్ కనిపించకుండా హోల్ని టైట్గా ఇగ్గేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన 3 చైన్స్లో పైన ఉన్న థర్డ్ చైన్లో మనం ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసుకుంటే మనకప్పుడు స్క్వేర్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి స్క్వేర్, 4 కార్నర్స్ వచ్చాయా? సో 4 కార్నర్స్ అండ్ ఈక్వల్ కార్నర్ స్క్వేర్ అంటున్నాం. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం మనం పక్కనున్న డీసీస్లో ఇన్సర్ట్ చేసుకొని స్లిప్ స్టిచ్ చేసుకుంటూ కార్నర్ రీచ్ అవ్వాలి. కార్నర్ రీచ్ అయ్యి అక్కడ కూడా స్లిప్ స్టిచ్ చేసి మళ్ళీ 3 చైన్స్, అగైన్ 2 డీసీస్, ఒక క్లస్టర్, అగైన్ అదే కార్నర్లోనే అదే 2 చైన్ గ్యాప్లోనే మళ్ళీ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 డీసీస్ వేసుకుంటాం. సో ఇప్పటి నుంచి దీన్ని కార్నర్గా చెప్పుకుంటాం అన్నమాట. ఎవ్రీ కార్నర్లో మనకు 3 డీసీస్ 2 చైన్స్ 3 డీసీస్ వస్తాయి. మిడిల్లో మాత్రం ఒక క్లస్టరే, అంటే 3 డీసీస్ మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు మనకి కార్నర్ కంప్లీట్ అయింది. 3 డీసీ 2 చైన్ 3 డీసీ. ఇప్పుడు ఇంకో కార్నర్ కూడా ఇక్కడ, ఎందుకంటే మిడిల్ ఉండదు సెకండ్ రౌండ్కి కాబట్టి ఓన్లీ కార్నర్సే వస్తాయి. ఇంకో కార్నర్ కూడా మనం 3 డీసీ 2 చైన్ 3 డీసీ వేసుకుంటాం. అగైన్ మళ్ళీ ఇంకొక కార్నర్లో కూడా 3 డీసీ 2 చైన్ 3 డీసీ. చైన్ అగైన్ 3 డీసీ. అగైన్ ఇంకొక కార్నర్ ఉంటుంది, ఆ కార్నర్లో కూడా మనం 3 డీసీ 2 చైన్ 3 డీసీ వేసేసుకుంటే అక్కడికి మనకు సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఇదే కలర్తో కంటిన్యూ చేయాలనుకుంటే స్లిప్ స్టిచ్ చేసుకుంటూ కార్నర్కి రీచ్ అవ్వాలి. కలర్ మార్చాలనుకుంటే అక్కడ ఫాస్ట్ నఫ్ చేసేసి థ్రెడ్ సెక్యూర్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే ఏ కార్నర్లో కావాలంటే ఆ కార్నర్లో నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకొని మీరు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎవ్రీ రౌండ్ కూడా ఇలా పైన ఫస్ట్ 3 చైన్స్లో థర్డ్ చైన్లో నుంచే స్లిప్ స్టిచ్ చేసి క్లోజ్ చేస్తాం. నేను కలర్ మారుస్తున్నా కాబట్టి ఇక్కడికి ఫాస్ట్ నఫ్ చేసేస్తున్నా. ఫాస్ట్ నఫ్ చేసేసి నేను నెక్స్ట్ కలర్ కోసం ఇన్సర్ట్ చేస్తున్నా అన్నమాట. సో
థ్రెడ్ సెక్యూర్ చేసుకుంటున్నాను. సో ఇలా మనకి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అవుతుంది. థర్డ్ రౌండ్కి వచ్చేసి మనకు మిడిల్ క్లస్టర్ కూడా వస్తుంది. సో మిడిల్లో అయినా మీరు థ్రెడ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, లేదు అంటే కార్నర్లో అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. సో ఇప్పుడు చూడండి, సెకండ్ కలర్ తీసుకొని థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. నేను కార్నర్లో స్టార్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ కలర్ స్లిప్ నాట్ వేసుకొని ఒక కార్నర్లో ఇన్సర్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ కూడా 3 చైన్స్తోనే స్టార్ట్ చేస్తాం. 1 2 3 చైన్స్తో స్టార్ట్ చేసి అగైన్ 2DC 2 చైన్ 2DC, బికాజ్ ఇట్స్ ఏ కార్నర్ కాబట్టి 3DC 2 చైన్ 3DC రావాల్సిందే ప్రతి చోట. సో ఫస్ట్ కాబట్టి 3 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో థర్డ్ రౌండ్లో మనకి మిడిల్ కూడా వస్తుంది, మిడిల్ క్లస్టర్ కూడా వస్తుంది. సో ఇదైన తర్వాత మీకు మిడిల్ క్లస్టర్ వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా మిడిల్ చూడండి, కార్నర్కి మధ్యలో స్పేస్ ఉందా, అక్కడ మనకు ఒక మిడిల్ క్లస్టర్ కూడా వస్తుంది. సో ఇక్కడ మిడిల్ క్లస్టర్ వేసుకోవాలి మనం. మిడిల్ క్లస్టర్లో ఓన్లీ 3 DCs. అగైన్ కార్నర్ మళ్ళీ 3DC 2 చైన్ 3DC. మీరు ఈ క్లస్టర్కి మధ్యలో కూడా మిడిల్లో కూడా 1 చైన్ గ్యాప్ వేసుకోవచ్చు. బట్ అలా వేస్తే కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి నేను అలా వేయట్లేదు. మీకు వర్క్ కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే క్లస్టర్కి మధ్యలో కూడా మీరు 1 చైన్ గ్యాప్ వేసుకోవచ్చు. సో ఎప్పటికైనా మిడిల్ కార్నర్లో వచ్చేసి 2 చైన్ గ్యాప్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. అండ్ దెన్ తర్వాత వచ్చేసి మళ్ళీ మిడిల్లో ఇలా ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసుకోవాలి మనం. మిడిల్ క్లస్టర్ అండ్ అగైన్ కార్నర్లో 3 DC 2 చైన్ 3 DC. అలా రౌండ్ మొత్తం మనం థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం మనం. లాస్ట్లో కూడా మనం వేసిన తర్వాత రౌండ్ ఫినిష్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన 3 చైన్స్లో పైన ఉన్న థర్డ్ చైన్లో ఇన్సర్ట్ చేస్తాం, స్లిప్ స్టిచ్ చేసుకుంటాం. ఇలా స్లిప్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే కలర్తో కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటూ కార్నర్కి వస్తాను. ఇలా కార్నర్ మిడిల్ క్లస్టర్, కార్నర్ మిడిల్ క్లస్టర్, కార్నర్ మిడిల్ క్లస్టర్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మిడిల్ క్లస్టర్, కార్నర్ మిడిల్ క్లస్టర్, అగైన్ కార్నర్ మిడిల్ క్లస్టర్ ఇలా వస్తుంది. సో నెక్స్ట్ రౌండ్ కోసం మళ్ళీ మనం కార్నర్ రీచ్ అవ్వాలి కాబట్టి స్లిప్ స్టిచ్ చేసుకుంటూ కార్నర్ రీచ్ అవుతాం. కార్నర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ 3 చైన్స్తో స్టార్ట్ చేసి అగైన్ 2 DCs వేసుకోవాలి. 2 DCs తర్వాత అగైన్ 2 చైన్స్ వేసుకోవాలి, అగైన్ 3 DC వేసుకోవాలి. సో కార్నర్ వేసేసుకున్నట్టు. ఇక్కడ మనకి మిడిల్ క్లస్టర్స్ 2 వస్తాయి. కింద ఉన్న మిడిల్ క్లస్టర్లో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 ఇండివిజువల్ క్లస్టర్స్ వస్తాయి. సో ఫోర్త్ రౌండ్లో కార్నరు 2 మిడిల్ క్లస్టర్స్ కార్నరు వస్తాయి అన్నమాట. సో ఇలాగే ఇంక్రీజ్ అవుతుంది మొత్తం. మీరు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ గ్రానీ స్క్వేర్ ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి.
సో ఇలా మనం 4th రౌండ్ కూడా ఫినిష్ చేసుకోవాలి. సో 4th రౌండ్ అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలి, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. క్లస్టర్కి మిడిల్ క్లస్టర్స్కి రైట్ అండ్ లెఫ్ట్ కూడా క్లస్టర్స్ వస్తూ ఉంటాయి అండ్ కార్నర్ క్లస్టర్స్ వేసుకుంటూ ఉండాలి. సో అలా వేసుకుంటూ గ్రానీ స్క్వేర్ మీరు ఎంత కావాలంటే అంత, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ జాయిన్ చేసుకుంటూ రకరకాలుగా ఇది మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా 4th రౌండ్కి కూడా మనం ఎండింగ్కి వచ్చేస్తాము. ఎండింగ్కి వచ్చినాక ఎవ్రీ రౌండ్ కూడా మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన 3rd చైన్లోనే ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసేసుకుంటే ఫాస్ట్ నఫ్ చేసేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళీ ఫస్ట్ కలరే యూస్ చేస్తున్నా, నేను ఓన్లీ 2 కలర్స్తోనే చేస్తున్నా కాబట్టి. ఓకే, సో ఇలా మన స్క్వేర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, కార్నర్, 2 మిడిల్ క్లస్టర్స్, కార్నర్, మళ్ళీ కార్నర్, 2 మిడిల్ క్లస్టర్స్, కార్నర్, అగైన్ 2 మిడిల్ క్లస్టర్స్, కార్నర్, అగైన్ 2 మిడిల్ క్లస్టర్స్, కార్నర్. ఇక్కడ మనకు 3 వస్తాయి. 5th రౌండ్కి 3 మిడిల్ క్లస్టర్స్ వస్తాయి. ఇలా మీరు ఎంత కావాలంటే అంత చేయొచ్చు.